నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో గణేష్ కాలనీలో లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకి సమస్య ఉందని గఫూరు ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించి గణేష్ కాలనీ వాసులకి సమస్యని పూర్తిగా పరిష్కరించడం జరిగింది. గణేష్ కాలనీ వాసులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు. రోషన్ కుమార్ గారికి ముందుగా కాలనీ తరపున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. 5 సంవత్సరాల్లో పోయిన ఆ బోడీ గవర్నమెంట్ లో లో వోల్టేజ్ లో 2 కాలనీలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి. పార్టీ గెలిచిన వెంటనే అన్నగారు ఏఎంసీలో ఉంటే వెళ్ళిన వెంటనే గబూర్బాయ్ మీ సమస్య ఏంటంటే అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇబ్బందిగా ఉందన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేదు, ఫ్యాన్లు కూడా తిరగలంటే అడిగిన వెంటనే ఏడీ గారిని డిఈ గారిని పిలిపించి 20 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేపించి ఈ రోజు ఓపెనింగ్ చేసినందుకు రోషన్ కుమార్ గారికి కాలనీ తరఫున ప్రజల తరఫున తెలుపుకుంటూ ఇటువంటి ఎమ్మెల్యే మనకి 5 ఏళ్లలో కానీ ఇంత ముందు జరిగిన ఎమ్మెల్యేగా మినిస్టర్ చాలా మంది మారారు. అడిగిన వెంటనే ప్రజల సమస్యలు తీర్చే ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు. ప్రజల సమస్య అంటే వెంటనే స్పందించి అది ఏ అధికారి అయినా సరే వెంటనే తెలియజేసి ఆ సమస్యను తీర్చడంలో మన రోషన్ కుమార్ గారికి 100 మార్కులు వేయాలి. దేవుడు ఆయనకి ఆయురారోగ్యం వాళ్ళని కోరుకుంటూ ఈ సమస్యను తీర్చి కాలనీ వాళ్ళందరికీ వెలిగించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా వర్గం జరుపుకోండి. ఏలూరు నగరంలోని పవర్పేటలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు స్వామికి విశేష ద్రవ్యములతో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగర ప్రజలకి మంచి సేవలు అందిస్తామని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఒక్క స్టెప్ మీరు కొద్దిగా వెనక్కున్నా. స్థానిక పవర్పేటలో ఉన్నటువంటి విజయ గణపతి వారి మరి నవరాత్రులు ఈ స్థానిక పవర్పేటలో స్థానిక గుడి కమిటీ ఆదేశంలో మేయర్ గారు నేను ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొనడానికి అభిషేకాలు కూడా చేయడం జరిగింది. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము, అలాగే ఇంకో చరిత్ర ఏంటంటే కందుకూరి వంశస్థులు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ వంశంలో వాళ్ళే వంశపారపర్యాయంగా 100 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిలో మరి పురోహితం అధ్యయనం చేస్తున్నారు. మరి ఏలూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళు ఏ పని తలపెట్టినా కానీ విజయవంతంగా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేసుకుంటారు. ముఖ్యంగా వినాయక చవితి రోజున 9 రోజులు ఈ ఉత్సవ కార్యక్రమాలు, ఈ పూజా కార్యక్రమాలు, హోమాలు, ఈ అభిషేకాలు ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నగర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి రాష్ట్ర ప్రజల్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి ఆరోగ్యం ఆ వినాయకుడు వారు వాళ్ళకి కలగేయాలని చెప్పి ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా మరి వినాయక చవితి తెల్లారి మరి ఇక్కడ విజయ గణపతి ఆలయంలో ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పైన మరి మేము ఈ యొక్క అభిషేకాల్లో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఆలయ కమిటీ వారందరూ కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని మరి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తూ మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మరి 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో మరి యొక్క అభిషేకాల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణపతి స్వామివారి ఆశీస్సులు మరి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క 9
రోజులు కూడా నవరాత్రులు ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక అందరికీ మరి ఆలయ కమిటీ వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి అదే విధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల్ని కేవలం పంచాయతీ తీర్చాలని, లేకుంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా గ్రామ పరిశుభ్రత బాధ్యతలను స్వీకరించి పనిచేస్తే బాపూజీ కన్నా గ్రామ స్వరాజ్యం సాధిస్తామని ఉండి పట్టణంలోని వార్డు మెంబర్ అడబాల వరప్రసాద్ నాని నిరూపించారు. అయితే వార్డులో ఉన్న ప్రధాన రహదారి డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన చినుకుపడ్డ ఏ మాత్రం వర్షం కురిసినా డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతానికి వచ్చే కార్లు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ఇబ్బందికరంగా తయారైంది. వార్డు మెంబర్ వరప్రసాద్ స్పందించి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయని వాటిని తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అది కింద జలాలంటే ఏమో నాపరాలు ఎగురు అన్ని అక్కడిపోయి పేరు మర్చిపోరు జ్వరాలతో అది మనుషులు రోజు 10 మంది పెట్టి ఎక్కడికెక్కడ కచ్చే ట్రైన్లు చెత్త ఓకే. నా పేరు అడబాల నాని అండి. నేను 9వ వార్డు నెంబర్ని. మరి ఈరోజు మరి గ్రామంలో అకాల వర్షాల వల్ల డ్రైనేజీలు పొంగిపోవడం, ఎక్కడికక్కడ నీళ్లు రోడ్ల మీదకి రావడం, మరి దానివల్ల అనేకమైన విష జ్వరాలు రావడం అన్నది జరుగుతుందండి. అయితే ఈరోజు ఇక్కడ చూస్తే డ్రైనేజీ పొంగిపోయి రోడ్డు మీదకి నీళ్ళు రావడం జరిగింది. మరి దారిలో వెళ్తూ చూసి మరి అన్నీ కూడా పంచాయతీలే చెయ్యాలి, వాళ్ళే వచ్చి తీయాలి అంటే కుదరదు. కొన్ని పనులు మనం కూడా మరి స్వచ్ఛందంగా చేసుకోవాలి. మరి అక్కడ రాయి ఉండిపోతే ఆ రాయి తీసి ఆ డ్రైనేజీలో నీళ్లు వెళ్ళటం వల్ల కొద్ది రోడ్డు మీదకి రావడం తగ్గిందండి. ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ రద్దీగా ఉన్న రోడ్డు మీద మరి ఆ డ్రైనేజీ నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో మరి ప్రజలకి మరి ఇబ్బందిగా ఉండి అనేకమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుందండి. దానివల్ల అవన్నీ తొలగించడం జరిగింది. అలాగే మా పంచాయతీ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు ఈ డ్రైనేజీల విషయం కానీ అన్నీ కూడా మా సెక్రటరీ గారితో చెప్పి, సర్పంచ్ గారితో చెప్పి మరి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అయితే ఓ పక్కన చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేయాలంటే కుదరదు. కాబట్టి కొంచెం ప్రజలు కూడా మరి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కొంచెం పనులు దగ్గరుండి చూసుకుని చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పంచాయతీలో గణేష్ నగర్ కాలనీలో నిన్న సాయంత్రం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడిలోని స్థానిక గణేష్ నగర్ కాలనీలో స్థానిక వాసుల సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్లగా పారిశుధ్య లోపం మరియు జ్వరాల తీవ్రతని గుర్తించి పిదప ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ రోజు చింతలపూడి అర్బన్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ కె అనిల్ కుమార్, ఏఎన్ఎం డి రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ ఎం బాలరాజు మరియు ఆశా వర్కర్స్ మెడికల్ క్యాంపు మరియు ఇంటింటికి ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల ఎమ్మెల్యే స్పందనతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుకు వెళ్ళి మన వల్ల కాదు, దానికి అదే తగ్గిపోయింది కాదు. బాగా తీసుకొని ఒకసారి ఎంత బాగా తీసుకొని
ఇదేం సిల్క్ జాకెట్ డాన్స్ సౌండ్ ఇచ్చేస్తాను. సరే అదే ట్యాబ్లెట్స్ ఇచ్చాను. ఇంకొకసారి ఇంకే ప్రాబ్లం మేడం. ఏలూరు నగరంలోని శనివారంపేటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గణేష్ మండపం వద్ద కె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవి కోలాట బృందం మహిళలు చేసిన కోలాటం ప్రదర్శన అద్భుతంగా భక్తి శ్రద్ధల నడుమ ప్రదర్శించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోసూరి వెంకట కిషోర్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఇచ్చట భక్తుల సహకారంతో దాతల సౌజన్యంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. అదేవిధంగా ఊరేగింపు చివరి రోజు అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చవితి శుభాకాంక్షలు తెలిపారు. మాది మధురా నగర్ అండి. ఏలూరు శనివారపేట దగ్గర ఉన్న మధురా నగర్ కొత్త వెంచర్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా బాగా చేసుకున్నాం. నిన్న భజన పెట్టామండి. ఈరోజు మధ్యాహ్నం కోలాటం, సాయంత్రం మళ్ళీ భజన ఉంటుందండి. రేపు కూడా భజన ఉంటుంది. రేపు మధ్యాహ్నం నుంచి ఊరేగింపు కూడా జరుగుతుంది సార్. అని మాకు సహకరించిన మా కమిటీ పెద్దలంతా ఇక్కడే ఉన్నారండి. భాస్కర్ రావు గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, నరసింహ గారు, ప్లస్ సూర్యనారాయణ గారు, నాగకుమార్ గారు, ప్లస్ సూర్యచంద్రరావు గారు, శ్రీనివాస్ గారు, మేమంతా కలిసికట్టుగా ఉండి మా కాలనీని ఇలా చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఇక అలాగే శ్రీనివాస డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ మొత్తం ఆయన చేసి పెట్టాడండి ఫ్రీగా. అలాగే మాకు విగ్రహం ఇచ్చిన దాత ఎస్పీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి శంకర్ బుజ్జి గారు ఇచ్చారండి విగ్రహం. అలాగే మాకు లైటింగును, ఇంకా మ్యూజిక్ సిస్టము, లడ్డు ప్రసాదం, అలాగే జీవన్ గారు అని చెప్పేసి ఆయన ఇచ్చారండి. అలాగే అందరు సహాయ సహకారాలతో అందరు మా ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రొడక్షన్ సంఘాన్ని కోలాటం ఏర్పాటు చేస్తున్నారని మా గురువైరులు కొడాల ఆనంద తీర్థశాల వారి ఆధ్వర్యంలో ఈ కోలాటం ప్రోగ్రాన్ని నేర్చుకున్నామండి. ఇంత చక్కగా ఏలూరులో మాకు ఒక 50 సమాజాల వరకు ఉన్నాయండి. దానికి వెనకమాల చింటూ గారైన వారు వెనకమాల నుండి ఆ మేడం గారు నడిపిస్తున్నారు. మేము అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన మేడం గారు నడిపిస్తున్నారండి. అలాగే ఇక్కడ సమాజం 3 సమాజాలు వచ్చాయండి. శ్రీ మణికంఠ కోట భజన మండలి, శ్రీ లలితాదేవి కోట భజన మండలి, శ్రీ శ్రీనివాస కోట భజన మండలి వచ్చారండి. ఇంకా మనకి ఇక్కడ చాలామంది ఉన్నారండి కోట భజన ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా వర్షాల కారణంగా ఇంకా చాలా ప్రోగ్రామ్ మిస్ అయిపోతున్నాయండి. ఇలాంటి ప్రోగ్రాంలో చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నామండి. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. అలాగే అక్కడే ఉండండి. అక్కడే ఉండండి.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని పాత పెదపాడు, కొనికి సత్యవాలు నాయుడుగూడెం, వడ్డిగూడెం, గుడివాడ గ్రామాల్లో ఈరోజు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వరద ప్రాంతాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాంతాల్లో వరద నీటి పరిస్థితిని పరిశీలించారు. ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం పెదయడ్లగాడి రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్న ప్రాంతాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జి అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ పరిశీలించడం జరిగింది. అలాగనే అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముడమేరు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ప్రాంతాల్లోని నీరు అధికంగా వచ్చి చేరటం వలన కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలలో అధికంగా నీరు చేరటం వలన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించి పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇట్లా రెడ్ ఫ్లాగ్స్ కూడా పెట్టించాను సార్. ఇక్కడ ఏమి హ్యాబిటేషన్స్ లేవు కదా, మధ్యలో హ్యాబిటేషన్స్ లేవు కదా. ఏలూరు ఎంట్రన్స్ లో కూడా మాదేపల్లి రోడ్ పెట్టించాం. ఏలూరు రూరల్ మిస్ అయింది. రూరల్ ఏలూరు రూరల్ నుంచి ఆపుకొని కోమట్లంక ఇట్లాంటివి ఏలూరు రూరల్కి వస్తాయి. తర్వాత నెక్స్ట్ పెద్దపాడ, పెద్దట్లగాడి వాడు కొంచెం పెద్ద అడ్డకట్టు సార్, అడ్డకట్టు సార్. దాన్ని ఉంది వాటర్ ఇట్లా ఇదే సార్ ఆగాలి అక్కడ వస్తుంది వెళ్ళి చూడాలంటే, కానీ అక్కడ మళ్ళీ అది కూడా టైర్లు కనిపిస్తున్నాయి. లారీలో పోవచ్చు. లోడెడ్ వెహికల్స్ తోటే ఇబ్బంది. పైకి సెంట్రల్ గ్రౌండ్ పైన ఏదైనా హెవీ లోడ్ తుంగిపోవడానికి ఎంపీ వెహికల్ ఆ మనుషులు ఇచ్చిన చోట మళ్ళీ బాగానే ఉంటుంది. అదే గొడుగులు లేకుండా పెడితే చూసేవాడు బాగుంటుంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో గత ప్రభుత్వం నిర్మించిన జగన్ రెడ్డి గ్రీన్ విలేజ్ లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వసతులు లేవు. వర్షాలు, వరదల కారణంగా ముంపునికి గురైంది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస సూచనలతో ముంపుకి గురైన కాలనీని పరిశీలించడం జరిగింది.
ఆ రోడ్లు వదిలిపడదెప్పాడు, ఏదో పేరుకే కట్టామని చెప్పి బతిమాలి వాళ్ళు బతిమాలేనా నేను కాలం చూపిస్తా నేను బతిమాలా లేదండి వాటర్ లైన్ పైప్ లైన్ గారు లేదు, పైప్ లైన్ గారు పైకి గురించి తీసుకొచ్చే వాస్తవంగా అయితే ఇక్కడ కట్టి ఇవ్వాలి పైప్ లైన్. ఇంకోటన్నా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వచ్చేసి పాములు అదే మీరు బాధలో ఉన్నారు. వారం రోజు నుంచి ఆయన వచ్చాడు అక్కడికి దోమనాశ్వరరావు పర్యటనకి మిమ్మల్ని ఏమైనా పరామర్శిస్తాకి. అదే రాలా చూడలేదు తెలియదు. ఓకే ఏం చదువుతున్నానా ఎక్కడా డ్రైనేజ్ లో మేము ఖాళీ ఉన్నాయి కాబట్టి వాడుతున్నాము. రోడ్లు లేవు, ఈ రోడ్డు వారింది కాసేపు అయితే వాడితే మళ్ళీ నడుపుకోండి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో దోమనాశ్వరరావు గారు వచ్చారా మాజీ ఎమ్మెల్యే గారు? ఆయన ఫస్ట్ అప్పుడే ఎప్పుడో వచ్చారు ఆ ఇప్పుడు రోడ్డు ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ వారం ఏం రాలా. అందుకే ఏం చేశాక పెద్ద ఆయన శ్రీబాబు గారు మమ్మల్ని అందరినీ ఫీల్డ్లో గెలవన్నారు, కానీ ఫస్ట్ మనకు డంపింగ్ యార్డ్ తీయించేస్తున్నాం. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో కూడా వారం రోజుల నుంచి బుడమేరు వాటర్ రావడం కానీ, అదేవిధంగా కొన్ని గ్రామాలు వరద ముప్పుకి గురైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో ఆనాడు పులివెందుల ఎమ్మెల్యే ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో కైకలూరు నియోజకవర్గ కేంద్రం కైకలూరులో జగన్ రెడ్డి కాలనీ అని చెప్పి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దోలనాగేశ్వరరావు గారు ఈ కాలనీని ఏర్పాటు చేశారు. అందుకు అందరికి ఆనందదాయకమే. కానీ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కాలనీని ఏర్పాటు చేసి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి కాలనీలో దాపురించింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఈ వరద కారణంగా ఈ కాలనీకి సరైన రోడ్లు లేవు, సరైన వసతులు లేవు. ఈరోజు ప్రజలందరూ ఈ వరదలో ఈ రోడ్లో మునిగిపోయిన రోడ్లో నడిచి రావాల్సిన పరిస్థితి వారం రోజుల నుంచి. ఒకటే చెప్తూ ఉన్నాం, ఎక్కడైనా ప్రజలకి కాలనీలు ఇచ్చేప్పుడు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందు మెరక చేసి, మెరకైన తర్వాత రోడ్లు, డ్రైనేజీ, పైపు లైను, అదేవిధంగా కరెంటు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులను ఇల్లు కట్టుకోమనాలి. కానీ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న దోలనాగేశ్వరరావు గారు ప్రజల్ని భయభ్రాంతులు చేసి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి దగ్గర ప్రతిష్టత కోసం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి మీరు ఇల్లు కట్టుకోకపోతే ఇళ్ల స్థలాలు తీసేసుకుంటామని చెప్పి భయభ్రాంతులు చేయటం, సరైన రోడ్లు నిర్మించకపోవడం, ఇళ్ల స్థలాలు గురిన లబ్ధిదారులు మాత్రం భయానికి గురయ్యి అమ్మో ఎక్కడ ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారా అని చెప్పి వారి స్థాయికి మించి సుమారు 10-15. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.